ఆ రోజే శారమ్మ అయ్యో ఇస్తానన్న దేవుడు ఇస్తాడని కొంచెం ఆగుంటే గొడవలు లేవు. ఏదన్నా దేవుడి దగ్గరికి అడ్డు వెళ్ళిపోకండి. దేవుడికి ఒక చిత్తం ఉంటుంది. దేవా నీ చిత్తం ఏంటి అది మాత్రం జరిగింది కనుక అని చెప్పండి. అలా కాకుండా ప్రభు అది చేసే ప్రభు, అది చేసే ప్రభు, అది చేసే ప్రభు అంటే చేసేస్తాడు అంతే. తర్వాత నీ రగడ ఇంకంతే. బిలాముని వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళిపోతాను ప్రభువా, వెళ్ళిపోతాను ప్రభువా. ఇందాక 1 అన్నాడు, ఇప్పుడు 2 అన్నాడు ప్రభువా, కొంచెం ప్రభువా వెళ్తాం, ఇల్లు అయితే అన్నాడు. మనం దేవుడికి ఒక చిత్తం ఉన్నప్పుడు ఆయనకి ప్లేస్ ఇచ్చేయాలి. మన ప్రభువా నీ చిత్తము సిద్ధించుగాక, ఇదిగో నీకు తలదించుతున్నాను, అది మంచైనా చెడైనా టైం అయిపోయినా నా ఆయుస్ అయిపోయి నేను తలదించుతున్నాను అన్ని సలెండర్ అయిపోవాలి. అలా కాకుండా మనం అడ్డుకెళ్ళిపోయి ఇది చేసే, నాకు ఈ ఉద్యోగం ఇచ్చే, నాకు ఈ ఉద్యోగం ఇచ్చే, నాకు ఏళ్ళ నుంచి పెళ్లి చేసే, నాకు ఇది చేసే అంటే చేసేస్తాడు. అని చేసేకి ఏమవుతావు, బాంబే వేస్తారు. ఇంకా ఏం చేస్తారు, ఇక వెళ్ళిపోవడం. ఇంకా ఆయన చిత్తానికి తల ఒగ్గాం అనుకోండి, నెమ్మదిగా వెళ్ళిపోద్ది. మనం అప్పుడప్పుడు స్వనిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, దెబ్బలు తినేస్తాం.